రక్త సంబంధాలు కృష్ణ విజయనగర 3 పాత్రలు చేశారన్నమాట. అది ఇక్కడే జరిగింది. ఇద్దరు మేనల్లు ఎన్టీ రామారావు తీసిన ఆరాధన, అలీబాబా అరడజన్ తంగురు, అలాగే నీడలేని ఆడది చిరంజీవిది ఆరాధన వచ్చింది. చిరంజీవి గోరింటాకు పాపన్ బాబు నుంచి ఒక 600-700 షూటింగ్లు అయ్యాయి. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ వైజాగ్ పోర్ట్ ఏరియాలో అయితే ఉన్నామండి. ఇక్కడ ఒక వెంకటేశ్వరం గుడి అయితే ఉందన్నమాట. ఈ గుడి దగ్గర చిరంజీవి గారు ఛాలెంజ్ సినిమా అయితే తీసారంట. ఇంకా చాలా సినిమాలు అయితే ఈ గుడి దగ్గర తీసారంట. మనం ఒకసారి ఈ లొకేషన్ అయితే చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఈ లొకేషన్ వచ్చి విశాఖపట్నం పోర్టు దగ్గర అయితే ఉంటుందండి. ఈ ప్రదేశానికి అయితే ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ చర్చి, గుడి, మసీదు ఈ 3 కూడా ఒకే చోట అయితే ఉంటాయన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడే సీనియర్ ఎన్టీఆర్ గారి ఆరాధన సినిమా షూటింగ్ తీశారు. ఈ సీను ఈ కొండపైన ఉన్న చర్చి దగ్గర అయితే తీశారు. ఇక్కడే వెంకటేశ్వర స్వామి గుడి, చర్చు, మసీదు ఈ 3 కూడా ఉంటాయన్నమాట. ఇక్కడే పక్కన ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. ఇది పోర్టులోకి అయితే వెళ్తుంది. ఇక్కడ ఈ మెట్ల దగ్గర బాలకృష్ణ గారి ముద్దుల మేనల్లుడు సినిమా షూటింగ్ తీశారు. ఇక్కడ ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుందన్నమాట. ఇదే ప్లేస్ లో రాజేంద్ర ప్రసాద్ గారి అలీబాబా అరడజన్ దొంగల సినిమా కూడా షూటింగ్ తీశారు. ఇక్కడ పక్కనే ఉన్న ఏనుగు బొమ్మను గమనించవచ్చు. హలో సార్. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడే రవితేజ గారి వెంకీ సినిమాలోని ఈ సీన్ అయితే షూట్ చేశారు. ఇక్కడ ఇదే మెట్ల పైన రవితేజ గారు వారి ఫ్రెండ్స్ తో కూర్చొని ఎగ్జామ్ ఎలా రాయాలని డిస్కషన్ జరుగుతుంది. ఈ సీన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడే తీశారు. ఈ గుడి అయితే అప్పటికిప్పటికీ కొన్ని మార్పులు అయితే జరిగాయి. ఈ గుడిలో ఇంకా చాలా సినిమాలు అయితే షూటింగ్ తీశారు. అవేంటో మనం పైకి వెళ్ళి తెలుసుకుందాం పదండి. విజ్ఞాన ప్రదర్శన. ఈ ప్లేసు చాలా బాగుందండి. ఇక్కడ ఈ టెంపుల్ పక్కనే పోర్ట్ అయితే ఉంటుంది. పెద్ద పెద్ద షిప్స్ అన్నీ కూడా మన పక్క నుండే వెళ్తుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే కృష్ణ గారి రక్త సంబంధం సినిమాలోని ఈ సీన్ అయితే షూటింగ్ తీశారు. అప్పుడు ఇక్కడ షెడ్ లేదు, కానీ ఇప్పుడు ఇక్కడ షెడ్ అయితే నిర్మించారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని గోస్తని నది అంటారు. ఇది సముద్రంలో కలుస్తుంది అనమాట. ఇక్కడ షిప్స్ అన్ని కూడా ఈ నది ద్వారా లోపలికి వచ్చి ఇక్కడే డాకింగ్ అవుతాయి. ఫ్రెండ్స్, మనం పోర్ట్ ఏరియా వెంకటేశ్వరం గుడి దగ్గర అయితే ఉన్నామండి. ఈ గుడి దగ్గర అయితే కొన్ని సినిమాలు అయితే షూట్ చేశారంట. అవేంటో తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరేంటండి? శ్రీనివాస్ వచ్చాడు. అది గుడిలో సినిమాలు తీశారండి కదండి, పాత అంటే ఈ మధ్య అంటే ఒక 20 సంవత్సరాలు. రక్త సంబంధాలు కృష్ణ విజయనగర 3 పాత్రలు చేశారన్నమాట. అది ఇక్కడే జరిగింది. ఈ గుడిలోనండి? గుడిలో అండి. అక్కడ అందులో ముగ్గురు కృష్ణలు ఉంటారు. జయంతి, సత్యనారాయణ, ఇంకా ఎవరో అది అయింది. అది అయిపోయాక బాలకృష్ణుడు ముద్దుల మేనల్లుడు ఇక్కడ కిందనే తీశారు. అలాగే ఎన్టీ రామారావు తీసిన ఆరాధన, అది కూడా ఇక్కడ అలీబాబా అరడజన్ తంగురు, రాజేంద్ర ప్రసాద్ ఇక్కడ గుడిలో తీశారు. చాలా మట్టికి 5-6 సినిమాలు ఇక్కడ దేవాలయంలో తీశారు. కొంతమంది మన లొకేషన్స్, మన ముద్దుల మేళ ఫైట్స్ అవన్నీ ఇక్కడ తీశారు. ఇదంతా తీశారు. అలాగే నీడలేని ఆడది, నరసింహరాజు, 5-6 ప్రభా, ఇద్దరిది ఫస్ట్ పిక్చర్ అదే మాట. అది కూడా ఇక్కడ తీశారు. చిరంజీవిది ఆరాధన వచ్చింది. చిరంజీవిది రాధికా విజయశాంతి వీళ్ళు, అది కూడా ఇక్కడ పాట తీశాడు. ఇక్కడ
మేరీ మాత గుడి దగ్గర పైన గుడి దగ్గర తీశారు. అలాగే అదే ఛాలెంజ్ కూడా తీశారు కదండి మెట్ల దగ్గర తీశారు. వైజాగ్లో మట్టికి ఇంచుమించి ఒక 600-700 షూటింగ్లు అయ్యాయి. చాలా తీశారు. ఇక్కడ మట్టికి ఒక 30 అదే ఏదైనా ముందు గోరింటాకు రాజశేఖర్ గారు శోభన్ బాబు గారు. ఓకే శోభన్ బాబు సుజాత అది కూడా ఇక్కడ మన బ్యానర్ చూపించినప్పుడు ఇది చూపిస్తారు. ఇది గోపురం అండి. ఇది అప్పటి నుంచి ఎలా ఉందండి లేకపోతే రీమోడల్ చేశారా? పెయింట్లు వేసారా? ఈ మధ్యన మన ఒక 6 నెలలో 7 నెలలో పెయింట్ ఆయిల్ పెయింట్లు వేయించారు. ఇది కూడా ఏంటంటే దేవాలయం వాళ్ళు వేయించలేదు, డోనర్లు వేయించారు వేయించారన్నమాట. ఇది మామూలుగా గవర్నమెంట్ అండర్లోనే ఉందండి. గవర్నమెంట్ దేవాదాయ ధర్మశాఖ ఎండోమెంట్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి గుడి? ఇది 350 సంవత్సరాలది చరిత్ర ఉందండి. అయితే ఓకే అక్కడ నుంచి చూపిస్తాను. అది మీరు చాలా మందికి తెలియదు ఇక్కడ పురాతన. ఫ్రెండ్స్, ఇదే గుడిలో బాలకృష్ణ గారి ముద్దుల మేనల్లుడు సినిమా షూటింగ్ తీశారు. ఇక్కడ ఒక పెళ్లి సీన్ అయితే ఉంటుందన్నమాట. అవునవును, తారక్ అదే గుణశేఖర్ డైరెక్షన్ లో గుణశేఖర్ వచ్చాడు డైరెక్టర్. అప్పుడు ఆధ్వర్యంలో కూడా జరిగింది షూటింగ్. ఇక్కడ మట్టికి ఎక్కువ సంబంధం ముగ్గురు కృష్ణులతో వచ్చింది కదా రక్త సంబంధం, అదే బాగా అయింది ఇక్కడ. మా నాన్నగారు లోపలికి వెళ్ళి రావడం, ఆర్త ఇవ్వడం. ఈ లోపల గర్భగుడిలో తీశారండి. గర్భగుడిలో తీయలేదు, మామూలుగా ఒక అక్కడ తీశారు. అయితే చాలా వరకు అయి ఉంటాయి. అయితే అక్కడ అలీబాబా అరడజన్ దగ్గర ఇక్కడ ఎలా నడుస్తూ ఉంటుంది. గుడి గురించి చెప్తారండి. నేను ఇక్కడ ఉన్న పంతులు గారిని ఈ గుడి గురించి చెప్పమన్నాను, కానీ వారు ఈ గుడి గురించి ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులు చెప్తేనే బాగుంటుంది అని అన్నారు. వారు చెప్పలేదన్నమాట. సో ఈ గుడి గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గుడికి 200 సంవత్సరాల పైనే చరిత్ర ఉందండి. ఇది ఒక పాత దేవాలయం అనమాట. 1792 సంవత్సరంలో డచ్ వారు మన దేశానికి వ్యాపారం చేసుకోవడానికి నౌకల ద్వారా వస్తున్నప్పుడు ఒక తుఫాన్ వచ్చి అల్లకల్లోలం సృష్టించిందంట. వారు వచ్చే నౌక మునిగిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆ నౌకలో ఉన్న ఒక హిందూ కార్మికుడు మన హిందూ ధర్మం దైవం పైన నమ్మకంతో తోటివారితో కలిసి ప్రార్థన చేశాడంట. తెల్లవారేసరికి ఆ నౌక సురక్షితంగా ఒడ్డుకి చేరుకోవాలని కోరుకున్నాడంట. ఆ తరువాత రోజున నౌక విశాఖపట్నం రేవు ఒడ్డుకు వచ్చి కదలడం లేదంట. అప్పుడు వారు నౌకను పరీక్షించగా నౌక అడుగు భాగంలో ఒక రాయి తగిలిందని ఆ రాయిని పైకి వెలికి తీసి చూడగా అది ఒక దేవతా విగ్రహంగా గుర్తించారు. ఈ విగ్రహాన్ని ఒక పవిత్రమైన ప్రదేశంలో ఉంచాలని, గోస్తని నది సముద్రం కలిసే చోట పక్కన గల పర్వతం చాలా అందంగా ఉందని ఆ దేవతా విగ్రహం అప్పటి గ్రామ పెద్దైన గుజ్జారావు గారు సమక్షంలో ఈ కొండపైన ప్రతిష్ఠించారంట. ఈ గ్రామ పెద్ద ఈ గుడి అభివృద్ధికి కొంత ధనం ఇవ్వగా తర్వాత కాలంలో ఓడరేవు కార్మికుల ధన సాయంతో ఆలయం అభివృద్ధి చెందింది. తరువాత 1954 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. ఈ గుడి ఒక అందమైన ప్రదేశంలో ఉండడం వల్ల ఇక్కడ ఎన్నో తెలుగు సినిమాలు అయితే షూటింగ్ జరుపుకున్నాయి. ఈ కొండపైన ఇంకొక కొండ ఉంటుంది, అక్కడ చర్చ్ ఉంటుందన్నమాట. ఛాలెంజ్ సినిమాలోని ఈ సాంగ్ అక్కడే షూట్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు ఈ గుడి అయితే కనిపిస్తుంది. ఈ వెంకటేశ్వర గుడి అయితే చాలా ప్రసిద్ధి చెందిందండి. చాలా పురాతనమైన గుడి అంటే ఇది సముద్ర ఒడ్డున పక్కనే ఉంటుంది అనమాట. ఇలా లోపలికి అయితే పోర్ట్ ఏరియా అనమాట. ఇదంతా పోర్ట్ ఏరియా. లోపలికి అయితే మనకి నౌకలు రావడానికి అయితే దారి ఏర్పాటు చేశారు. మీరు చూసుకోవచ్చు.
పక్కనే సముద్రం ఉంది మనకి. ఇక్కడ ప్రముఖంగా చెప్పాలంటే ఇక్కడ చర్చు, గుడి, అలాగే మసీదు ఈ మూడు ఒక దగ్గర ఉంటాయన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇవి అయితేనే. ఈ మూడు పక్క పక్కన ఉంటాయి అనమాట. పైన అయితే చర్చ్ ఉంటుంది, కింద ఇక్కడ టెంపుల్ అయితే ఉంది, అలాగే పక్కన మసీదు కూడా ఉంది. ఈ మూడు కూడా పక్క పక్కన ఉంటాయి అనమాట. ఇలా చాలా అరుదుగా ఉంటాయి ఇలాగా. ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇదే ప్లేస్లో చాలా సినిమాలు అయితే షూట్ చేశారనమాట. మనకి పైనుంచి అయితే చాలా సినిమాలు అయితే షూట్ చేశారు. ఇప్పుడు జనం ఎక్కువ ఉండడం వల్ల మనం పైకి వెళ్ళి అయితే తీయలేకపోయాము. అక్కడ చాలా జనం అయితే ఉన్నారు, పైన చాలా రద్దీగా ఉంది. పైనుంచి అయితే లొకేషన్ ఇంకా బాగుంటుంది. ఇదంతా 2 కొండల మధ్యలోంచి అయితే నీరు ప్రవహిస్తూ ఉంటుంది లోపలికి. మనకి షిప్స్ ఏ వచ్చినా సరే ఇలాగే వెళ్తాయి అన్నమాట లోపలికి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విశాఖపట్నం టౌన్ హాల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఈ టౌన్ హాల్ వెంకటేశ్వర స్వామి గుడి నుండి 1 కిలోమీటర్ దూరంలో ఫిషింగ్ హార్బర్ ఎదురుగా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా సినిమాలు అయితే షూటింగ్ జరుపుకున్నాయి. అవేంటో మనం ఇప్పుడు టౌన్ హాల్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం, పదండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడే సూర్య గారి సింగ సినిమా షూటింగ్ తీశారు. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ ఈ సినిమాలో విలన్ డెన్ అనమాట. సూర్య గారు వచ్చి విలన్ ని అరెస్ట్ చేసే సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారు. అలాగే ఇదే ప్లేస్ లో రామ్ గారి హైపర్ సినిమా కూడా షూటింగ్ తీశారు. ఈ బిల్డింగ్ పై భాగంలో ఈ హైపర్ సినిమా తీశారు. పక్కనే మనకి పోర్ట్ కూడా కనిపిస్తుంది. సూపర్. ఆ ఆఫీసర్ ఎవడో గానీ లైట్ హౌస్ లా స్టడీగా ఉన్నాడు. అంటే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఉన్నాం కదా, ఇది పోర్ట్ ఏరియాలో ఒక బిల్డింగ్ అనమాట, పాత గవర్నమెంట్ బిల్డింగ్. ఇక్కడ కూడా చాలా సినిమాలు అయితే షూట్ చేశారు. అవన్నీ కూడా మనం వెళ్తూ మాట్లాడదాం. ఇంకా ఈ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా పురాతనమైనవి ఇవన్నీ బ్రిటిష్ స్టైల్లో కట్టినవి అనమాట. మొత్తం ఈ ప్లేస్ అంతా చూద్దాం, పదండి. ఈ బిల్డింగ్ అయితే చాలా సినిమాల్లో ఒక కోర్టు కింద అయితే వాడతారు. కోర్టు కింద, పోలీస్ స్టేషన్ కింద, చాలా వాటి కింద అయితే ఈ బిల్డింగ్ని అయితే మనం సినిమాల్లో చూడొచ్చు. ఎదర టౌన్ హాల్ ఉంది, అక్కడ కూడా కొన్ని సీన్లు అయితే తీశారు, అవి కూడా చూద్దాంలేండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే వైజాగ్ టౌన్ హాల్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ టౌన్ హాల్ దగ్గర అయితే చాలా సినిమాలు అయితే షూట్ చేశారంట. మనం ఒకసారి ఏం సినిమాలు తీశారు అడుగుదాం. మీకు తెలిసింది చెప్పండి. చాలా పడ్డాయి, మరి ఎన్ని పడ్డాయని తెలియదు, పేర్లు గుర్తుండవు కదా. అది కోర్టు సీన్ ఎక్కువ తీసుకుంటారు, పోలీస్ స్టేషన్ కింద, కోర్టు కింద ఎక్కువ తీశారు. చెప్పగానే మన ఎముడు సినిమా అయిందా? ఎముడు సింగం సినిమా స్టేషన్, పోలీస్ స్టేషన్ కింద తీశారు. సినిమా ఉందా? హైపర్ సినిమా ఇక్కడ అయింది. హవామహల్ ఉన్నాయి అక్కడక్కడ బీచ్ కి, అందులో కూడా తీసుకుంటున్నారు. ఎముడు 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 కమిషన్ ఆఫీసర్. ఇది ఇంకా స్టేషన్, సూర్య స్టేషన్. ఇది పోలీస్ స్టేషన్ కింద, అది కమిషన్ ఆఫీస్. ఓకే, అక్కడ స్టేషన్ ఇది అనమాట, అది కమిషన్ ఆఫీస్. అది చాలా తీసుకుంటారు ఇందులో. మీకు అవన్నీ పడ్డాయండి, అవి ఉంటాయి, అంటే ఇప్పుడు ప్రజెంట్ అవ్వట్లేదండి ఇది. మరి ఎవరో స్టాఫ్లో కూడా లేదు, మెయింటెనెన్స్ ఏం చేయదు, ఇంకేం లేదండి, ఆగిపోయింది. ఆల్రెడీ చేయించారు. ఎంత ఎన్ని కోట్లు పెట్టి చేయించేది? 15 కోట్లు అంత పెట్టి చేయించారు, రిమోల్డింగ్ చేయించారు. అంటే టూరిస్ట్ కిందండి, అలాగే ఇవ్వలేదు ఎవరికి. ఇంకా జిఎంసీ అంతా విశాఖపట్నం మున్సిపాలిటీలో ఇంతకుముందు కళ్యాణ మండపానికి ఎక్కువ వాడేవాళ్ళు. మరి ఇప్పుడు వదిలేసారండి, అలాగా ఫోటోషూట్లో తీసుకుంటారు. ఫోటోషూట్లో తీసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, ఇదే ఒకప్పటి విశాఖపట్నం టౌన్ హాల్. చూసారా ఎంత బాగుందో? ఇది ఒక పాత బిల్డింగ్ అనమాట. దీన్ని రీసెంట్గానే కొన్ని మోడిఫికేషన్లు అయితే చేశారంట. ఇది చాలా పురాతనమైన బిల్డింగ్.
ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ అయితే వైజాగ్ టౌన్ హాల్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ కూడా కొన్ని సినిమా షూటింగ్లు అయితే తీశారనమాట. ఈ టౌన్ హాల్ని చాలా సినిమాల్లో ఒక కోర్టు కింద అయితే చూపిస్తారు. మనం ఒకసారి చుట్టుపక్కల మొత్తం డీటెయిల్గా చూద్దాం రండి. ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్కి అప్పటికి ఇప్పటికి కొన్ని మార్పులు అయితే చేశారు. ఇక్కడ బాలకృష్ణ గారి రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా షూటింగ్ తీశారు. ఈ బిల్డింగ్లో కొన్ని మార్పులు అయితే జరిగాయి. ప్రస్తుతం ఈ బిల్డింగ్ని ఫంక్షన్ హాల్ కింద అయితే వాడుతున్నారంట. ఈ ప్లేస్ చాలా బాగుందండి. విశాఖపట్నంలో ఒకప్పుడు డచ్ వారు, బ్రిటిష్ వారు ఉండేవారు. ఇప్పటికి కూడా విశాఖపట్నంలో వారి నిర్మాణ శైలిని మనం గమనించవచ్చు. ఇక్కడ ఇదే బిల్డింగ్ లోపల బాలకృష్ణ గారి ధర్మక్షేత్రం సినిమా షూటింగ్ తీశారు. ఈ బిల్డింగ్ ని ఎక్కువగా కోర్టు, పోలీస్ స్టేషన్ కింద అయితే షూటింగ్ తీసేవారంట. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.